కుమ్మెర ఘటన, కుల వివక్ష ఘటన తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికీ ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఇప్పటికీ అరెస్టులు జరగడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ముఖ్యంగా అందులో బెల్లయ్య నాయక్ గారు మాట్లాడారు. రెండో పక్క రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషన్ అక్కడ కలెక్టర్ని ఒక నివేదిక అడిగింది. అక్కడ ఏం జరిగింది, ఏంటి పరిస్థితి అనే ఒక నివేదిక అడిగింది. ఈ రెండిటి మధ్య చిన్న కాంట్రడిక్టరీ మనకి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రెస్ మీట్లో ఒక విధమైన స్పందన ఉంది, కలెక్టర్ ఇచ్చిన నివేదికలో మరొక విధమైన స్పందన ఉంది. ఆ రెండింటి మధ్య ఉన్న కాంట్రడిక్టరీ ఏంటో మనం ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ ముఖ్యంగా బెల్లయ్య నాయక్ గారు మాట్లాడుతూ, బెల్లయ్య నాయక్ గారు అంటే మాకు చాలా గౌరవం, ఆయన ఒక పోరాట వీరుడు. ఆయన మాట్లాడుతూ అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ అని అన్నారు. మొదటిది గుడి దగ్గర జరిగినటువంటిది గొడవ, ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నటువంటి గొడవ. రెండో పాయింట్ అది రాజకీయం చేస్తున్నారు అనే పాయింట్ ఒకటి. ఈ గొడవను రకరకాల పద్ధతుల్లో చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ దెబ్బలు తగిలినటువంటి వ్యక్తుల ప్రమేయం లేకుండానే వాళ్ళని ట్రాప్ చేసి దీన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మూడోది పాప అక్కడ చనిపోలేదు, పాప అసలు ఆ సంఘటనలోనే పాప లేదు. ఆడ కొట్టుకున్న మాట వాస్తవం, కొట్టుకున్న తర్వాత ఇద్దరు పోలీస్ స్టేషన్ పోయి కేసులు పెట్టుకున్న మాట వాస్తవం. కానీ ఈ కొట్టుకున్నప్పుడు, ఆ కొట్లాట జరిగినప్పుడు ఈ పసిపాప అక్కడ లేదు, పసిపాప చనిపోవడానికి కొట్లాటకు సంబంధం లేదు. ఆమెను కూడా తోసేసి ఆ పసిపాప మీద గొంతు మీద కాలు పెట్టి చంపేసిరు అనేటటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనే 3 పాయింట్లు ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. నేను ప్రధానంగా మొదటి పాయింట్ని అడ్రస్ చేయదలుచుకున్నాను. రాజకీయం చేస్తారు అంటే, రాజకీయం ఏ సంఘటన జరిగినప్పుడైనా దాన్ని ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఓన్ చేసుకోవాలని చూస్తే, రాజకీయ పార్టీలు ఖచ్చితంగా దాని మీద తిరుగుబాటు చేస్తాయి, దాన్ని రాజకీయంగా వాడుకుంటాయి. మనం పక్కాగా చెప్పాలంటే, లేదు పచ్చిగా చెప్పాలంటే, రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది. ఇక ప్రధానమైన విషయం ఏంటంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ అని మీరు అన్నారా అన్న బెల్లయ్య నాయక్ గారు? మీరు దాన్ని ప్రస్తావిస్తూ ఇది కుల వివక్షకు సంబంధించింది కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ, వాళ్ళు కిందకు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకున్నారు అని అన్నారు. కానీ నిన్న కలెక్టర్ ఇచ్చిన నివేదికలో, బీసీ కమిషన్కి ఇచ్చిన నివేదికలో, ఆ గణేష్ అనే అతనికి ₹1,00,000 కాంపన్సేషన్ ఇచ్చాము, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుండి ₹1,00,000 కాంపన్సేషన్ ఇచ్చాము, అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇచ్చాము అని అన్నారు. అక్కడ ఎటువంటి కుల వివక్ష జరగకపోతే, ప్రభుత్వం దృష్టికి రాకపోతే ఎందుకు కాంపన్సేషన్ పే చేశారు? అనేక సందర్భాల్లో అనేక చోట్ల ఇద్దరు వ్యక్తులు తన్నుకుంటూ ఉంటారు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉంటాయి, ఇరు వర్గాలు వెళ్ళి కేసులు పెట్టుకుంటూనే ఉంటారు. మరి మీరు కాంపన్సేషన్ ఎందుకు ఇచ్చారు? గవర్నమెంట్ తరఫున కాంపన్సేషన్ ఇవ్వడమే కాకుండా సదరు బాధిత వ్యక్తికి ఉద్యోగం కూడా ఇచ్చామని బీసీ కమిషన్కు మీ కలెక్టర్ ఎందుకు నివేదిక ఇచ్చారు? అక్కడున్న కలెక్టర్ నివేదిక ఇచ్చారంటే అక్కడ కుల వివక్ష జరిగిందనే అర్థం కదా. ఆ కుల వివక్షకు ఒక బాధితుడు ఉంటాడు, ఒక బాధ పెట్టేవాడు ఉంటాడు. ఖచ్చితంగా కుల వివక్ష జరిగిన ప్రతి సందర్భంలో నిజ నిర్ధారణ కమిటీగా వెళ్ళిన ఎవరైనా 2 పక్కల వాదనలు ఇంటూ వస్తారు. అది కరెక్ట్ కాదు. నిజ నిర్ధారణ కమిటీ చేయాల్సిన పని ఏంటి? అక్కడ కుల వివక్ష జరిగిందా లేదా అనేది మీరు తేల్చాలి. మీరు వెళ్ళిన వాళ్ళు అంతా మేధావులే, మల్లు రవి గారు కానీ మీరు అనేక సంఘటనలను, భారతదేశంలో జరిగిన అనేక కుల వివక్షకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసిన వాళ్ళు, లేదు అనేక సంఘటనలు చూసిన వాళ్ళు. మీరు ఇలా మాట్లాడడం తగునా? ఎందుకంటే వివక్ష జరిగినప్పుడు అక్కడ ఒక రజిక కుటుంబానికి చెందిన వాళ్ళు, లేదు అక్కడ ఇంకొక రెడ్డి కుటుంబానికి చెందిన వాళ్ళు, ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఏంటి, అక్కడ జరిగిన సందర్భం ఏంటి, అక్కడ జరిగిన వీళ్ళ మీద వాళ్ళు వాడిన పదజాలం ఏంటి, వీళ్ళ మీద వాళ్ళు వాడిన ఆయుధాలు ఏంటి, ఇవన్నీ కన్సిడరబుల్ ఫ్యాక్ట్సే. మీరు ఏమీ కన్సిడర్ చేయకుండా ఆ గ్రామంలో వీళ్ళకి వ్యతిరేకత ఉంది, మేము గ్రామం మొత్తాన్ని పరిశీలించాము అనడం ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా ఇక్కడ జరిగిన కుల వివక్షకు మీ ప్రభుత్వమే సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టింది కాబట్టి, మీ ప్రభుత్వమే వాటిని బీసీ కమిషన్కి ఇచ్చి మేము ఇట్లా ఉద్యోగం ఇచ్చాము, మేము ఇట్లా
వాళ్ళకి కాంపన్సేషన్ పే చేశాము అంటే, లేదు అంటే నిజంగా చెప్పాలి అంటే కాంపన్సేషన్ వెనక్కి తీసుకొని ఉద్యోగం తీసేసేయండి. మీకు నిజంగా దమ్ముంటే ఇది ఇక్కడ కుల వివక్ష జరగలేదు అని మీకు అనిపిస్తే ఈ రెండింటిని తీసేయండి. కానీ అక్కడ కుల వివక్ష జరిగిందని మీరే ఒప్పుకుంటున్నారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఒక చిన్న పిల్ల చనిపోయింది. మీరు అంటున్నట్టు అక్కడ ఆ చిన్నపిల్ల లేదు అనే అంశాల మీద మరొకసారి అక్కడ ఫ్యాక్ట్స్ ద్వారా లాయర్లు లేకపోతే జడ్జీలు తీర్పుల్ని మనం శిరసావహిద్దాం. కానీ కుల వివక్ష జరిగిన దగ్గర కూడా మీరు దాన్ని అతి చిన్నగా రెడ్డి రాజ్యంలో దాన్ని ఏమీ జరగనట్టు, ఏమీ ఎరగనట్టు, అసలు కుల వివక్షే లేనట్టు మీరు దాన్ని చిత్రీకరించాలనే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉంది మైక్ టీవీ.